నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమలాపురం కలెక్టరేట్ లో ప్రజల నుంచి సుమారుగా 270 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. కోరంగి సొసైటీలో బాధిత కుటుంబానికి ప్రమాద బీమా చెక్ అందజేసిన ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. శ్రీ ఉమావర్ధిని నాగలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. నర్సిపూడి గ్రామంలోని లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నేత్రపర్వంగా జరిగిన కోటి దీపోత్సవం. మురుమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక మాసం 2వ సోమవారం భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు వర్షాన్ని సైతం తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తులు పవిత్ర వృద్ధ గౌతమి నదిలో స్నానాలాచరించి దర్శనానికి బారులు తీరారు. అభిషేకాలు నిర్వహించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం, ఉచిత ప్రసాద వితరణ జరిపారు. ముందు జాగ్రత్త చర్యగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు. కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా నర్సిపూడి గ్రామంలో కనుల వైకుంఠంగా లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం. ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. ఈసారి 35వ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కోటి దీపోత్సవం కనుల వైకుంఠంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే బండారుకు ఘనస్వాగతం పలికారు. కోటి దీపాల కాంతులతో కనులు మిరుగుట్లు గొలిపే విధంగా రకరకాల విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన అలంకరణలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీపాల కాంతుల్లో ప్రతిబింబించిన స్వామివారి సౌందర్య రూపం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన గుర్తులు రాంబాబు గారు, మన గుర్తులు శ్రీరామ యశోదేవి శ్రీయో కలగసిని సామాజిక పెట్టేసింది. తర్వాత భగవాన్ అక్షరాన్ని తామభాగంలో పెట్టేసి షోడశోపచార పూజ సమాప్తః శ్రీ మహాగణదేవతాః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థాలైన లక్ష్మీనారాయణ స్వామినః మహాక్షేత్రే దివ్యక్షేత్రే యథాశక్తి సాయంకాల పూజ కాల సమయేన ధ్యాన ఆవాహనాది షోడశ
రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో శ్రీ ఉమావర్ధిని నాగలింగేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులను ఇటీవల కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటన గురించి వివరణ అడగగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారిని కార్తీక మాసం 4వ సోమవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం రావడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పోలీసు భద్రత కోరడం జరిగిందని అన్నారు. చేయించే వరకు కూడా కమిటీ నెంబర్ పూర్తిగా బాధ్యత తీసుకుని ఆలయం బయటికి భక్తులు వస్తారు స్వామి. అంటే ఇటీవల ఈ కార్తీక మాసంలో స్వామివారి సన్నిధానానికి దర్శనానికి వచ్చే భక్తులకు మీరు ఎటువంటి బాధ్యతారహితంగా ఏర్పాట్లు చేశారు? దానిపైన మీరు పోలీసు వారు తరపున మీరేమైనా బందోబస్తు కోరుచున్నారా? రేపొచ్చే పౌర్ణమికి కానీ 4వ సోమవారానికి కానీ అత్యధిక భక్తులు వస్తారు కాబట్టి ఇటీవల మొన్న జరిగిన శనివారం నాడు ఏకాదశి నాడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదం ప్రతి ప్రైవేటు దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఇటువంటి చేయకూడదనేసి ముందస్తు జాగ్రత్తలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ తరుణంలో మీ కమిటీ వారు ఈ దేవస్థానానికి ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మా దేవస్థానం రిపోర్ట్ ఉంది సార్. 4వ సోమవారానికి అతి ఎక్కువగా భక్తులు వస్తారు కాబట్టి ఆ సోమవారానికి ఆల్రెడీ పోలీసులు ఇక్కడికి పంపడం జరుగుతూ ఉంటుంది. తదుపరి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వచ్చే భక్తులకి రక్షణ కల్పించడానికి కమిటీ అంతా కూడా సిద్ధంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి దేవస్థానం దగ్గర ఇరు గ్రామాల నుంచి స్వచ్ఛందంగా సేవ చేసే భక్తులు కొంతమంది వాళ్ళు వచ్చి సేవ చేస్తారు. కమిటీ ఇంచుమించుగా 30 మంది కమిటీ, తర్వాత భక్తులు అందరూ కూడా లోపల అందరూ సహకరిస్తారు. ఇందులో ఏంటంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసం 4వ సోమవారం అత్యధిక జనాభా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 4వ సోమవారం కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ గత 2018 ఈ ఆలయం ప్రతిష్టాపన జరిగింది. ప్రతిష్టాపన జరిగిన నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా పోలీసులు వస్తూ ఉన్నారు. పోలీస్ సహకారం ఉంటుంది, భక్తుల సహకారం ఉంటుంది, కమిటీ సహకారం ఉంటుంది, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చినా సరే కానీ వచ్చే దారి వేరు, వెళ్ళే దారి వేరు కింద ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. రాబోయే కాలంలో కూడా కలగని చెప్పి మేము ఆశిస్తున్నాం. పరమేశ్వర దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి తెప్ప మహోత్సవం అంగరంగ వైభవంగా వేడుకగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా పంపా సరోవరం వద్ద శ్రీ స్వామివారి తెప్ప మహోత్సవ కార్యక్రమానికి భక్తులకు నయనానందకంగా అంగరంగ వైభవంగా వేడుకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సరోవరం వద్ద ఉన్న వేదికపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకాలైన సుగంధభరిత పుష్పాలతో అలంకరించి ఉన్నత ఆసనంపై ఆసీనులు గావించి తులసీదాత్రి పూజను వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను తెప్పపై ఆశీస్సులు గావించి పంపా సరోవరం నందు 3 మార్లు నౌకా విహారం చేయించి అనంతరం కొండ మీదకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంకు పత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, యనమల రాజేష్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఆలయ ఇతర ఉన్నతాధికారులు, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, దేవస్థానం సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మధురానాథాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం మోహనాథాయ నమః, ఓం దైత్యారిణే నమః, ఓం పునరీకాక్షాయ నమః, అచ్యుతాయ నమః, మధుసూదనాయ నమః, ఓం సోమసూర్యాగ్నినాయనాయ నమః, ఓం నృసింహాయ నమః, భక్తవత్సలాయ నమః, నిత్యాయ నమః, నిరామయాయ నమః, శుద్ధాయ నమః, నరదేవాయ నమః, ఓం జగత్ప్రభువే నమః, హయగ్రీవాయ నమః, ఇది పరవే నమః, ఓం ఉపేంద్రాయ నమః, రుక్మిణీపతయే నమః,
ఓం సర్వదేవమయాయ నమః శ్రీకాయ నమః ఓం సర్వధారాయ నమః ఓం సనాతనాయ నమః ఓం గౌమ్యాయ నమః ఓం సౌమిత్ర శాంతిరాయ నమః ఉత్థాన ద్వాదశీ పూజ్యాయ నమః. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో ప్రజల నుంచి సుమారుగా 270 అర్జీలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం లభించేలా కృషి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డిఆర్ఓ కె మాధవి, డిపిఓ శాంతాలక్ష్మి, డిఎల్డిఓ రాజేశ్వరరావు, వేణుగోపాల్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ ఆఫీసర్ మండపేట బురుగుంట చెరువు వద్ద ఆదివారం నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా శ్రీ సీతారామ క్షేత్ర ఆలయ కమిటీ సభ్యులు వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై తెప్పపై ఆసీనులైన శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వార్లను దర్శించుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ఆవరణం మొత్తం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రంగురంగుల విద్యుత్ దీపాలతోనూ అందమైన పూలతోనూ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బాణాసంచా కాల్పులతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుల లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొని తరించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై అఖండ దీపారాధనలో పాల్గొని భక్తి ప్రవక్తులు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లిపూడి గణేష్, వేగుల పుష్పరాజు, వల్లూరి రామకృష్ణ, మెర్ల పుల్లయ్య చౌదరి, పసలకొండ అన్నపూర్ణమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ కాశీ విశ్వనాథం, రథంగుడి ఆలయ ఈవో అత్యధిక సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు. కాగా పట్టణ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. मम देवाविहवेशं सर्वेन्द्रावन्दो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपमस्तमह्यं वातप्रवदाङ्गामे अस्ति बलिदेवाक्रमणमालिदन्तान्मय्याशेरस्तु बलिदेवहूतिः व्याहोदानावनिसुन्दपूर्वेरिष्टास्याम् సుప్రసిద్ధ శైవ క్షేత్రం పంచారామాల్లో ఒకటైన త్రిలింగ క్షేత్రాల్లో ప్రాముఖ్యమైన అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతూ దక్షిణ కాశీగా పిలువబడుతున్న మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు అవలంబించారు. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు దేవాలయానికి విచ్చేసి సప్త గోదావరిలో పుణ్యస్నానాలాచరించి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు సుమారు 30,000 మంది భక్తులు దర్శించుకుంటారని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి
అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. శివాయ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామినే నమః. రక్షారామ క్షేత్రంలో కార్తీక మాస సందర్భంగా భక్తులందరూ కూడా ప్రాతకాలంనే గోదావరి స్నానము చేసి ఈ యొక్క స్వామివారి స్వయంభూలింగము, అమ్మవారి శక్తిపీఠమైన క్షేత్రాన్ని దర్శనం చేసుకుని అభిషేకములు, పూజలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఈ యొక్క క్షేత్రంలో దీపదానము, సాలగ్రామదానము చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కార్తీక మాసంలో ఈ యొక్క శివకేశవులను ఆరాధించడం మూలాన కార్తీక దామోదరుడు అనుగ్రహం పొందుతామని, అందున పరమ పవిత్రమైన ఈ యొక్క దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రక్షారామ క్షేత్రము దర్శన మాత్రం చేతే భోగము, మోక్షము రెండూ ప్రసాదమయ్యే క్షేత్రము కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనము చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని ఆ భోగమోక్షాలు మీరు పొంది ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేయడం జరుగుతుంది. స్వస్తి. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మండలంలోని పసలపూడి గ్రామానికి చెందిన మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. తొలుత ఉసిరి చెట్టు వద్ద విఘ్నేశ్వర పూజ, దామోదర పూజ నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. చిన్నారులు, మహిళలు ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. పద్మశాలి సంఘ పెద్దలను ఘనంగా సత్కరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 5వ తారీఖున బుధవారం నిర్వహింపబడుతున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండ దిగువన శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ మరియు తొలి భావించాల వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాలపై ఆలయ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు సుమారు 2 లక్షల మంది వస్తారు కావున ఈ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, గిరి ప్రదక్షిణ మార్గంలో పండ్లు, మంచినీళ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంచే నిమిత్తం దాతలు ముందుకు రావడం వల్ల స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా తిరగడం జరిగింది. ఇక్కడ బెండపూడి దగ్గర నేషనల్ హైవే వారు అక్కడ వర్క్ జరుగుతుంటే వాళ్ళు మెటీరియల్ పెట్టారు. ఆ మెటీరియల్ కూడా ఆ గిరి ప్రదక్షిణ రోడ్డు నాటికి ఇబ్బంది లేకుండా మాకు వాటిని తొలగించి ఈ గిరి ప్రదక్షిణకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని చెప్పి వారికి లెటర్ రాయడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం. డోనర్ సహాయంగా తీసుకుంటున్నారా? బిస్కెట్లు, మజ్జిగ, వాటర్. హెడ్ ఆఫీస్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ గారు ఎక్కడైతే శైవక్షేత్రాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కార్తీక మాసంలో వాళ్ళందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అందులో కూడా మీరు చెప్పినట్టే సూచనలు ఇచ్చారు. ఎవరికి కూడా భక్తులకు ఏ ఇబ్బంది ఉండకూడదు. గిరి ప్రదక్షిణ అనేది మనకి అన్నవరం దేవస్థానంలో ఉంది కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది టాస్క్, హై టాస్క్ అన్నమాట, ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే లక్షలాది మంది, సుమారు 4 లక్షల మంది కూడా రావచ్చు. శ్రీశక్తి పథకం ఉంది. భక్తుల సంఖ్య పెరిగారు. 95% భక్తులు ఉంటున్నారండి. 100%లో 95% భక్తిభావంతో ఉంటున్నారు. కాబట్టి భక్తుల తాకిడి గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండొచ్చు. అందుకని మేము ఎన్డీఆర్ఎఫ్, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా రాసి రోప్వే పార్టీని ఒక 100 మంది సిబ్బందిని అడగడం జరిగింది. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని కూడా మనం అన్ని చోట్ల పెట్టుకుంటున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి కూడా 2 సిబ్బందిని కంటిన్యూస్గా 24 hours ఇస్తున్నారు. అది కాకుండా ఎడిషనల్ సిబ్బంది కూడా వస్తున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరినీ కూడా మనం ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇష్యూ మీద వాళ్ళందరినీ కూడా ఎలక్ట్ చేసాం.
ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సూచనలు పాటిస్తాం. కార్తీక మాసం 2వ సోమవారం మురుముల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు దగ్గరలో ఉన్న పవిత్ర వృద్ధ గౌతమి నదిలో స్నానాలాచరించి అభిషేకాలు జరుపుకున్నారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. 10,000 మంది పైగా భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. ప్రత్యేక క్యూ లైన్లు, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముమ్మడివారంలో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. काशी विश्वनाथ नामधेयस्य धनंजयगोत्राः आदित्यवर्मा नामधेयस्य पिता नामधेयस्य धनगोत्राः शिवाचार्य नामधेयस्य धनगोत्राः विजयकर्ता नामधेयस्य धनंजयगोत्राः कृष्णराजराज नामधेयस्य धर्मपत्रेन्द्रगोत्रा नामधेयस्य वदक्षगोत्राः राजेशगोत्र नामधेयस्य धर्मपत्रेन्द्रगोत्रा अमृता नामधेयस्य विजयमान वदक्षगोत्राः वीरवेंकटवर्मा नामधेयस्य सुभा नामधेयस्य धनंजयगोत्राः समना नामधेयस्य धर्मपत्रे కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి సొసైటీలో ముమ్మడివారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు బాధిత కుటుంబానికి ప్రమాద బీమా చెక్ అందజేశారు. తాళరేవు మండలం పరిధిలోని కోరంగి వద్ద ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో కోరంగి ప్రాథమిక సహకార సంఘంలో సభ్యురాలైన ఏ లక్ష్మి మృతి చెందారు. సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబీ ప్రతిపాదనల మేరకు లక్ష్మీ కుమారుడికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ, మందాల గంగా సూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మి, వార్డేవు వీరబాబు, కట్టాత్రిమూర్తులు, వినోద్, గోవింద్, ఆదినారాయణ, ఆనందరావు, అదేవిధంగా తాళ్లరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన దివ్యాంగ అభాగ్యుడు నేరేడుమిల్లి ఏడుకొండలు నూతన గృహాన్ని ఎమ్మెల్యే సందర్శించి బ్రహ్మార్పణలో పాల్గొని ఏడుకొండలకు భోజనం క్యారేజ్ అందజేశారు. కార్యక్రమంలో తాళ్లరేవు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే అక్కడక్కడనే మరి లేని వాళ్ళు ఉన్నారు కదండి. 3 సంవత్సరాల నుంచి డైలీ క్యారేజ్ అందరూ సింగిల్ అయినా రాయప్రాజు గారు ఎవరు ఫ్రూట్స్ బ్రెడ్ ఉంటుంది. ఫ్రూట్స్ బ్రెడ్ ఓకే. పెద్దపూడి మండలం ఏపీ త్రయంలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన వల్లూరి మసారమణి ఇంటిని పరిశీలించి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏపీ త్రయం గ్రామ టీడీపీ నాయకుల సౌజన్యంతో 2,000 రూపాయలు 25 కేజీల బియ్యం అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండలం కూటమి నాయకులు, ఏపీ త్రయం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే పెరాలసిస్కోప్ వచ్చింది, ఇప్పుడు నీరసం వస్తుంది. అయితే మేము ఆ లోన ఇంట్లో
అయితే నేను డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లో ఉన్నాను. అయితే డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లో ఉన్నాను. అందరూ నీటి కలపక్కని అందుకని వచ్చేసరికి ఏం చేద్దామన్నా నేను ఒక్కరిదాన్ని అయిపోయాను. తీరా చూడబోట్లకి ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు. ఎవరో టపకాయ వేస్తారు, ఎవరో టపకాయ వేస్తారు. కాలిపోయింది కాలిపోయిందంటే నాకు ఇంకా భయం వేసి ఏం చేయాలో కూడా తెలియక వాళ్ళు పక్కపడి ఒక 4-3 బకెట్లు కొట్టానండి. కొట్టిన తర్వాత ఏదో కొద్దిగా ఆరినట్టు అనిపించింది. ఆ సైడే కాలింది కదా, ఫోన్లో ఇంకా ఆడిపోయింది అనుకుని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేజ్ అయిపోయింది అన్నమాట. అప్పుడు మా నాన్నగారు అది చూసి ఇంకా ఉన్న వాళ్ళందరూ చూసి ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి 1 అవర్ అలాగా అబ్జర్వ్ చేసి తగ్గింది అనుకున్నట్టుగా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇంటికి పడుకుని పోయేసరికి ఆ రాత్రి టైంలో ఎప్పుడు కాలిపోయిందో మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇందులో డబుల్ కట్టర్ మంచం, నెక్స్ట్ బీరువా, 2 ఫ్యాన్లు, అవన్నీ సామాన్లు అయ్యే ఉన్నాయి. అంటే అమ్మ పేషెంట్ కదా, రికవర్ అయిన తర్వాత మళ్ళీ అమ్మని ఇక్కడికి తెచ్చేద్దాము, అమ్మ రికవర్ అయిన తర్వాత ఇక్కడ తెచ్చేద్దాం అన్నట్టుగా సామాన్లు అన్నీ ఇక్కడే ఉంచేసుకున్నాం. ఆ సామాన్లు అన్నీ నేను 11 దాకా ఉన్నానండి. 11 దాకా ఉంది. ఆరిపోయిందని మేము పడుకోవడానికి ఇంటికి వెళ్ళానండి. మళ్ళీ 4 గంటలు అదే నిన్న సాయంకాలం అండి 5 గంటలు. నిన్న సాయంకాలం నేను 11:30 దాకా నేను ఇక్కడే ఉన్నానండి. పడుకుంటే చేస్తూ ఇవన్నీ చేసినాను. ఇంకా 2-3 పిల్లలు కానీ కంపల్సరీ అతనేనండి చేసిన అతను. కంపల్సరీగా చేసిన అతను అతనేనండి. అది మీకు కంప్లైంట్ మీరు క్లారిటీగా మాట్లాడి క్లారిటీగా చెప్పండి. క్లారిటీగానండి. అడ్డాల అర్జున్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన అప్పటికి డ్రింక్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, చిన్నపిల్లలు ఎవరన్నా చేస్తారంటే వాళ్ళందరూ పిల్లలందరూ తాతయ్య నువ్వే కదా అని వాళ్ళందరూ ఛాలెంజ్ చేసినట్టు నవ్వారండి. ఆయనే వేశారు అన్నట్టుగా పక్క వీళ్ళు కూడా చూసారండి. వాళ్ళు చూస్తే పేమెంట్ 50 ఇస్తాను. అదే అసలు ఏం లేదండి. అసలు మా దగ్గర అంత మళ్ళీ కూర్చుని కూడానండి. అతను ఎలా కూర్చొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమలాపురం కలెక్టరేట్లో ప్రజల నుంచి సుమారుగా 270 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. కోరంగి సొసైటీలో బాధిత కుటుంబానికి ప్రమాద బీమా చెక్ అందజేసిన ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. శ్రీ ఉమావర్ధిని నాగలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. నర్సిపూడి గ్రామంలోని లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నేత్రపర్వంగా జరిగిన కోటి దీపోత్సవం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.